ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఎవరు ఏమన్నా అనుకోనేయండి, నవ్వుకోనేయండి, విమర్శించనివ్వండి, ఆరోపణ చేయనివ్వండి, జనం ఏ తీర్పాన్ని ఇవ్వనివ్వండి, మాకు సంబంధం లేదు. మేము నడిపించే రక్త చరిత్ర మేము నడిపిస్తూనే ఉంటాం అన్నట్టుగా ఉంది వైసీపీ పార్టీ పరిస్థితి. ఫ్యాక్షనిస్టు కల్చర్ పోయింది, కంప్యూటర్ యుగం వచ్చింది, సాంకేతిక పరమైనటువంటి అడ్వాంటేజ్లు సమాజంలో నడుస్తున్నాయి. కానీ వైసీపీ రక్త చరిత్ర మాత్రం ఆగటం లేదు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయన కుటుంబ సభ్యులు నడిపించిన రక్త చరిత్ర మరొకసారి బట్టబయలైపోయింది. కడప డిప్యూటీ చైర్పర్సన్గా ఉన్నటువంటి నిత్యానంద రెడ్డి ప్లాన్ చేసి మరి వైసీపీ పార్టీ సంబంధించిన సాధారణ కార్యకర్తనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్ళకి దళారీగా ఉన్నటువంటి పెద్ద దస్తగిరిని ఏ రకంగా చంపించారు అనేటువంటిది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి విషయం. దాని గురించి వివరణ విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, కడప అంటే ఒకప్పుడు ఫ్యాక్షనిస్ట్ కల్చర్ ఉండేది అనేది ఒకప్పుడు పేరు. సరే మారింది అనుకుంటే మారలేదు అని చెప్తున్నారు వాళ్ళు, మేము మార్చము అని చెప్తున్నారు వాళ్ళు. ఎలా చూడాలి అసలు? కడప మీరు అన్నట్టు ఒకనాడు రక్త చరిత్రకి అది మారు పేరు. దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నందమూరి తారక రామారావు గారు కాడి నుంచి కొంచెం అదుపాగ్యంలో పెట్టుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు మేసాలు బిక్కొని ఫలానాళ్ళు అని చెప్పని రోషాలుగా చెప్పుకునే వాళ్ళు ఆ జిల్లాలో వదిలిపెట్టి పారిపోయారు. ఉమేష్ చంద్ర గారు అక్కడ ఎస్పీగా ఉండగా ఇప్పుడు ఏం వారసులో అని చెప్పుకుంటున్నారో అలాంటి వాళ్ళే ఎక్కడికి వెళ్ళారో మనందరికీ తెలుసు. అలాంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. అట్లాగే 2014 నుంచి 2019 వరకు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ అంటే మూలాలు ఉన్న వాళ్ళందరినీ కూడా వాటికి దూరంగా చేసేసి అదే కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏ విధంగా రాజీ పెట్టేసి ముందుకు తీసుకెళ్లారో మనందరికీ తెలుసు. మళ్ళీ రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి రెండు గ్రూపుల్ని కలిపి ఒకే పార్టీలో తీసుకొచ్చారు. అట్లాగే జేసీ దివాకర్ రెడ్డి కావచ్చు, పరిటాల సునీత్ గారు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనకి వద్దు. అలాగే మీరు చూసుకుంటే గంగుల వాళ్ళని, తర్వాత ఈ భూమా నాగిరెడ్డి వర్గాల వాళ్ళని కూడా కలిపారు ఒకే పార్టీలో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు మనకి అభివృద్ధి చెందాలి అంటే, మనకి ఇక్కడ పరిశ్రమలు రావాలి అంటే, పెట్టుబడులు రావాలి అంటే ఇలాంటి గొడవలు ఉండకూడదు, ఫ్యాక్షన్ అసలు ఉండకూడదు అనే ఉద్దేశంతో మీరు అభివృద్ధి అనే పదాన్ని మీరు అన్నారు కాబట్టి నేను ఉచ్చరిస్తున్నాను. ఒకవైపు రాయలసీమకి నీరు పారించాలి, ఇంకోవైపు రాయలసీమలో ఉద్యానవన పంటలకి హబ్గా మార్చాలి, ఇండస్ట్రియల్ హబ్గా కూడా దాన్ని మార్చాలి అని ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం, లేదు ఫ్యాక్షన్గానే ఉంచాలని జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఎలా చూస్తారు? ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు. 2014 నుంచి 2019 వరకు ఎక్కడైతే అక్కడ ప్రశాంతంగా గొడవలు లేకుండా రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు నిలిపారో అలా ఉంటే మనకు ఓట్లు ఎలా పడతాయి అని చెప్పిన వాళ్ళ బాబాయ్ గారి హత్యతోటి ప్రారంభించారు 2019 మార్చి 15వ తారీఖు. అవును. అక్కడి నుంచి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా విచ్చలవిడిగా చేశారో మనందరం చూస్తూనే ఉన్నాం. అంటే వాళ్ళకి అక్కడ గొడవలు జరిగితేనో, రక్తపాతం జరిగితేనో, హత్యలు జరిగితే తప్ప మనుగడ లేదు. సొంత పార్టీ కార్యకర్తను చంపుకోవడం ఏంటి సార్? సొంత పార్టీ బాబాయ్ ఎవరు? మీరు బాగా చెబుతున్నారే. ఇక్కడ వాళ్ళకి అడ్డొచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బందికరం. ఇప్పుడు అతనికి సంబంధించి ఏదైతే డిప్యూటీ మేయర్ ఉన్నాడో నిత్యానంద రెడ్డి 100 కోట్ల రూపాయలు అతని ఇంట్లో సోదా చేస్తే 100 కోట్ల రూపాయలకు సంబంధించి పత్రాలు బయటపడ్డాయి. దస్తగిరి చనిపోయినటువంటి దస్తగిరి ఇంట్లో. అవును అవును. దాని మూలాలన్నీ బయట చనిపాంగంలోనే ఏమని అన్నారు, ఏ పార్టీ వాళ్ళు చంపారని చెప్పి ప్రచారం చేశారు. ఈ విషయాన్ని బయట చేసుకొచ్చింది సాక్షినే. అదే అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పార్టీ మూలాలేంటి, ఆ పార్టీ సిద్ధాంతాలేంటి, ఆ పార్టీ నాయకుల యొక్క ఆలోచన విధానాలేంటి ప్రజలకి గమనిస్తూనే ఉన్నారు. అంత గమనించలేకపోతే అదే జిల్లాలో 3 స్థానాలకే పరిమితం చేయరు. కానీ సార్ చంపేసి దాన్ని గంజాయి బ్యాచ్ మీదకి నెట్టేసి కామ్ అయిపోదాం అనుకున్నారు. వాళ్ళ పేపర్లో అలా రాశారు. ఇవాళ అసలు ఈ రోజైతే ఆ పేపర్లో న్యూస్ కూడా లేదు, అది రాదు కూడా. ఎందుకంటే హత్య జరిగిన తర్వాత బాబాయ్ గారికి వివేకానంద రెడ్డిది గుండెపోటు అని చెప్పి చిత్రీకరించింది వాళ్లే కదా. తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి నారాసురం రక్త చరిత్ర అని చెప్పని చిత్రీకరించింది వాళ్లే కదా. రేపు రాస్తారే మేబీ, దానికి డిసైడ్ అయి ఉండాలి మీరు. మరి ఇప్పుడు జరిగేది కాదు లేదు, ఇప్పుడైతే జరగదు, అనుమానమే లేదు. ఇక
అంటే ఇది జరుగుతుంది అంటే ఇప్పుడు వాళ్ళ అంతర్గతంగా జరుగుతున్నాయి కాబట్టి రేపు పొద్దున ఎన్నికల నాటికి ఏదైనా జరగవచ్చు. సార్ ఇదంతా పక్కన పెడితే నాకు ఒక విషయాన్ని క్లారిటీ ఇవ్వండి. ఎప్పుడూ లేని విధంగా వైసీపీ హత్య రాజకీయాన్ని ఇప్పుడు టీడీపీ ఎక్స్పోజ్ చేస్తుందా? ఇప్పుడు నిన్న ఈ కడప ఇష్యూ మీద ముగ్గురు మాట్లాడారు. ఒకేపేం మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రెస్ మీట్ పెట్టాడు. నిన్న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడారు. సరే పక్కన పెడితే రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు స్టేట్లో మాట్లాడారు. అంటే వరుసగా ఇంతకుముందు ఇంత అగ్రెసివ్ పాలిటిక్స్ టీడీపీ చేసేది కాదు. అంటే గతంలో 2014 నుంచి 2019 వరకు వాళ్ళు ఏదైతే ఎత్తుగడ ఎన్నుకున్నారో తిరిగి దాన్నే పునరావృతం చేస్తున్నారు. కాబట్టే 2014 నుంచి 2019 వరకు జరిగిన పొరపాట్లను గుర్తించిందనే భావిస్తున్నాను నేను. అంతేనా? చంద్రబాబు నాయుడు గారి మెత్తక వైఖరి వేరు, నారా లోకేష్ అగ్రెసివ్ వైఖరి వేరా? అంటే రెండు కలిసి వచ్చినాయి ఇక్కడ. రెండు కలిసి వచ్చినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో రాజకీయం ఎవరు చేయాలి? లోకేష్ చేయాలి, అవునా? కాబట్టి లోకేష్ రాజకీయం చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తాడు. దాంట్లో ఎలాంటి సందేహం ఏం లేదు. ఇది లోకేష్ రాజకీయానికి నిస్సందేహంగా అనుమానం ఏముంది దాంట్లో? ఇప్పుడు గాంధీవాద సిద్ధాంతాలతో లేదు ఈ రోజు రాజకీయం. ముళ్ళుతోనే తీయాలి నిస్సందేహంగా. ఎందుకంటే అవతల వ్యక్తిని ఎదుర్కోవాలి అంటే అతను బలహీనుడయ్యాడు, నేను బలవంతుడని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అతను నడువులు కూర్చున్నాడు, లేవలేడని చెప్పి వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలియదు కదా, బేగరాలు బలుగుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అతను లేవలేవటం కాదు, కనీసం చెయ్యి ఆసరాతోటి కూడా కూర్చోలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పని వీళ్ళు నిరూపించబోతున్నారు. అయితే ఇంకో విషయం సార్, దస్తగిరికి సంబంధించినటువంటి వాళ్ళ ఎవరో చనిపోయారు బాధితులు, వాళ్ళ ఇంట్లో పోలీసులు సోదాలు చేసినప్పుడు, రెవెన్యూ శాఖ పోలీసులు ఇదంతా సంయుక్తంగా సోదాలు చేసినప్పుడు 100 కోట్ల డాక్యుమెంట్స్ బయటపడ్డాయట. అది జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే వైసీపీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కూడా వాళ్ళకి సంబంధించినవి బయటపడ్డాయట. మరి ఏమంటారు దానికి? అదే చెప్పేది. ఇప్పుడు అక్కడ ఏదైనా సరే కడప కావచ్చు, పులివెందల కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో ఏ వ్యాపారాలు చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా ఇప్పటికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ అనుచరుల కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నాయి. ఇది కాదనలేని సత్యం. ఇప్పటికి కూడా అందుట్లో అనుమానం కూటమి అధికారంలోకి వచ్చాక కూడా, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే వాళ్ళ పునాదులు అంత బలంగా ఉన్నాయి అక్కడ, భయపెట్టి ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాలు అవన్నీ. దాన్ని ఇప్పుడు ఛేదించే క్రమంలో వీళ్ళు ఒక్కొక్క అడుగు చేసుకుంటూ వెళ్తున్నారు. అడుగులైతే పడుతున్నాయి, అందుట్లో అనుమానమే లేదు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి వీటన్నిటికీ ఏ విధంగా తాట తీసి ఎవరెవరిని ఏం చేయాలో చేయగల సమర్థుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఒక భయం అనేది ప్రారంభమైందని అయితే నేను భావిస్తున్నాను. ఏ పోలీస్ అధికారి? కోయ ప్రవీణ్ గారు. అనుమానం మరో ఉమేష్ చంద్ర అంటారా? అనుమానమే ఉంది, దాంట్లో అనుమానమే లేదు. కోయ ప్రవీణ్ కాకపోయి ఉంటే ఈ విషయం బయట రాకపోయేదేమో. అంటే ఒకవేళ వచ్చినా రాకపోయినా వాళ్ళకున్న పరిస్థితులు నేపథ్యం అవన్నీ దృష్టిలో పెట్టుకొని దాన్ని అక్కడికక్కడ సరిచేసుకోవడం ప్రయత్నం చేసేవారు. ఇవాళ అవకాశం లేకుండా పోయింది అక్కడ.